ప్రస్తుతం జనగామ చేరుకున్నారు కేసీఆర్. ధరావత్ తండాలో ఎండిపోయిన పంటల్ని పరిశీలిస్తున్నారు కేసీఆర్. రైతుల్ని వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు కేసీఆర్. ప్రస్తుతం ప్రత్యక్ష ప్రసారం మనం చూస్తున్నాం. జనగామలోని ధరావత్ తండాలో ఎండిపోయిన పంటల్ని పరిశీలించడానికి కేసీఆర్ అక్కడికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకోబోతున్నారు కేసీఆర్. ఇక్కడ రైతులతో మాట్లాడిన తరువాత కేసీఆర్ సూర్యాపేట అలాగే నల్గొండ జిల్లాల్లో కూడా పర్యటిస్తారు. కేసీఆర్ రాకతో అక్కడున్న ప్రాంత రైతులంతా కూడా వారి సమస్యలు విన్నవించుకోవడానికి అక్కడికి వచ్చారు. జనగామలో ధరావత్ తండాలో ఎండిపోయిన పంటల పరిశీలన కోసం కేసీఆర్ ఆ ప్రాంతానికి వెళ్లారు. రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకోబోతున్నారు. ఇక్కడ రైతులతో మాట్లాడిన తరువాత ఆయన సూర్యాపేట నల్గొండ జిల్లాలో కూడా పర్యటించి అక్కడ కూడా ఎండిపోయిన పంట పొలాల్ని పరిశీలించబోతున్నారు కేసీఆర్. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా కూడా అక్కడికి వచ్చిన రైతులతో నిండిపోయిన దృశ్యాల్ని మనం చూస్తున్నాం. కేసీఆర్ వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో అక్కడ రైతులతో మాట్లాడిన తరువాత మళ్ళీ అక్కడి నుంచి సూర్యాపేట నల్గొండ జిల్లాలో కూడా కేసీఆర్ పర్యటన ఉంటుంది. మనం చూస్తున్నాం అక్కడ రైతులందరూ కూడా కేసీఆర్ తో వారి సమస్యల్ని చెబుతున్న దృశ్యాల్ని. జనగామలో ధరావత్ తండాలో ఎండిపోయిన పంటల పరిశీలనకు వెళ్లిన కేసీఆర్ తో మాట్లాడడానికి రైతులు ముందుకొస్తూ ఉన్నారు. వారి సమస్యల్ని ఆయనకి విన్నవించుకుంటూ ఉన్నారు. రైతుల సమస్యలందరినీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు కేసీఆర్. ఎండిపోయిన పంట పొలాల్ని ఆ ధాన్యపు వడ్లను చేతిలో పట్టుకుని ఆయనకి వాళ్ళ బాధను వెళ్లబోసుకుంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రైతులందరితో మాట్లాడిన తర్వాత కేసీఆర్ అక్కడి నుంచి బయలుదేరి సూర్యాపేట నల్గొండ జిల్లాలో కూడా పర్యటిస్తారు. ఎర్రవల్లి క్షేత్రం నుంచి రోడ్డు మార్గాన దేవరుప్పల మండలం ధరావత్ తండాకు చేరుకున్నారు కేసీఆర్. ఆయనకు ఉమ్మడి వరంగల్ నేతలంతా కూడా ఘనంగా స్వాగతం పలికారు. కేసీఆర్ దేవరుప్పల ప్రాంతంలో ఎండిపోయిన పంటల్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడ రైతులతో మాట్లాడిన అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి బయలుదేరి వెళ్తారు. తుంగతుర్తితో పాటు అరవపల్లి సూర్యాపేట మండలంలో కూడా అక్కడ ఎండిన పంటల్ని పరిశీలించి అక్కడ కూడా రైతులతో మాట్లాడతారు. ఆ తరువాత మధ్యాహ్నం తరువాత మీడియాతో మాట్లాడబోతున్నారు కేసీఆర్. సాయంత్రం 4:30 మీడియాతో మాట్లాడిన అనంతరం సాయంత్రం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉన్న నిడమనూరులో రైతులతో మాట్లాడతారు. అక్కడ పంటల్ని కూడా పరిశీలించి రైతులతో మాట్లాడతారు కేసీఆర్.
సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న ప్రాంతాల్లో ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. జనగామ జిల్లా ధరావత్ తండాలో ఎండిపోయిన పంటల్ని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడ రైతులతో మాట్లాడిన అనంతరం కేసీఆర్ సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కూడా పర్యటిస్తారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గాన దేవరుప్పల మండలం ధరావత్ తండాకు చేరుకున్నారు కేసీఆర్. ఆయనకు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలందరూ కూడా ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ దేవరుప్పల ప్రాంతంలో ప్రస్తుతం ఎండిపోయిన పంటల్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఇక్కడ రైతులతో మాట్లాడిన అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి బయలుదేరి వెళతారు. తుంగతుర్తితో పాటు అరవపల్లి, సూర్యాపేట మండలంలో కూడా ఎండిన పంటల్ని పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడతారు. మధ్యాహ్నం తరువాత మీడియాతో మాట్లాడనున్న కేసీఆర్ సాయంత్రం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరులో రైతులతో మాట్లాడతారు. అక్కడ పంటల్ని పరిశీలించిన అనంతరం బయలుదేరి వెళతారు. అక్కడి నుంచి సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ ని కలవడానికి అక్కడికి తరలి వచ్చిన రైతులందరినీ కూడా మనం చూస్తున్నాం. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న ప్రాంతాల్లో మాజీ సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ దృశ్యాలు మనం చూస్తున్నాం. జనగామ జిల్లా ధరావత్ తండాలో ఎండిన పంటల్ని ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలన్నింటినీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రైతులతో మాట్లాడిన తరువాత కేసీఆర్ సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కూడా పర్యటిస్తారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గాన దేవరుప్పల మండలం ధరావత్ తండాకు చేరుకున్నారు కేసీఆర్. ఆయనకు ఉమ్మడి వరంగల్ నేతలంతా కూడా ఘనంగా స్వాగతం పలికారు. కేసీఆర్ దేవరుప్పల ప్రాంతంలో ఎండిపోయిన పంటల్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడ రైతులతో మాట్లాడిన అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి వెళతారు. తుంగతుర్తితో పాటు అరవపల్లి, సూర్యాపేట మండలంలో ఎండిన పంటల్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం తరువాత మీడియాతో మాట్లాడబోతున్న కేసీఆర్ సాయంత్రం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉన్న నిడమనూరులో కూడా రైతులతో మాట్లాడి అక్కడ పంట పొలాల్ని కూడా పరిశీలిస్తారు.